ఎప్పటికీ ఒక మాట ఉంటుంది, ఆయన ఇంట అన్నం తింటే వీడి బుద్ధి మారుతుందేమో, ఆయన ఇంట భోజనం పెట్టిస్తా అంటారు. ఎందుకో తెలుసా? ఒక ధర్మాత్ముడి ఇంట తిన్న అన్నం అధర్మాన్ని విరిచేస్తుంది. అందుకని విదురుడి ఇంట తింటానన్నాడు. విదురుడి ఇంటికి వెళ్ళాడు, స్వాగతం పలికాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, పాదపూజ చేశాడు, కాళ్ళు కడిగాడు, ఆయనకి చందనాదులు సమర్పించాడు, స్నానాదులకు ఏర్పాటు చేశాడు, మధుర పదార్థములను వండించాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, ముందు బ్రాహ్మణులకు పెట్టు, బ్రాహ్మణోచ్ఛిష్టం తింటాం, తేజోకారకం, వాళ్ళని తినని అన్నాడు. వాళ్ళ భోజనం అయిన తరువాత కృష్ణ పరమాత్మ విదురుడితో కలిసి భోజనానికి కూర్చుని విదురుడి మనసు సంతోషపడేటట్టుగా అనేకమైన విషయములు మాట్లాడుతూ భోజనం చేశాడు. ఏం అదృష్టవంతుడండి! కోరి కోరి దుర్యోధనాదులు అంతమంది అడగగా హస్తినాపురంలో ఎవ్వరింటికి వెళ్లకుండా విదురుడి ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు కృష్ణ పరమాత్మ. తాను హంసతూలికా తల్పం మీద ఆ రాత్రి పడుకుంటూ విదురుణ్ణి పిలిచి, రావోయ్ విదురా కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. రాయబారం చెప్పడానికి వచ్చానోయ్, పాండవుల పనుపున ఏం మాట్లాడితే బాగుంటుందంటావు, ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు. లోకంలో అందరూ కృష్ణుడిని అడుగుతారు. కృష్ణుడు ఎవరిని అడిగారో తెలుసా? విదురుణ్ణి అడిగాడు. ఎందుకని అంటే భగవంతుడంతటి వాడు కూడా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఈయన్ని అడగకుండా వెళ్ళకూడదు. వచ్చాక ఎవరిని? ధర్మాత్ముణ్ణి అడగవలసి. పరమేశ్వరుడు వశపడ్డాడండి ధర్మాత్ముడికి. ధర్మము యొక్క గొప్పతనం అది. అడిగితే నిర్మోహమాటం విదురుడి. ఇన్ని తెలుసున్నవాడివి నువ్వు రావచ్చా రాయబారానికి? దుర్యోధనుడు పెనువేప విత్తు కదా, నీ మాట వింటాడా? నిన్ను అవమానించడా? నీ మాట కాదనడా? సంధికి ఒప్పుకోడు కదా. ఒప్పుకోని వాడి దగ్గరికి వచ్చి నీ స్థాయి వాడు మాట్లాడవచ్చా? ఈ సంధి జరగదు కృష్ణ, ఎందుకు ఇంత కష్టపడొచ్చావు అని అడిగాడు. తప్ప మీరు రావడం చాలా మంచిదైంది, ఇలా అడిగి చూడండి, నేను ఇంతకుముందు ఇలా చెప్పాను అని అధిక ప్రసంగం చేయలేదు. అది ఉన్నదున్నట్టే మాట్లాడటం. అదే కదా ఇంతకుముందు మాట్లాడాడు. తాను ఆచరించి చూపించాడు. కృష్ణుడు తాను ఎందుకు రావలసి వచ్చిందో విదురుడి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ మాట్లాడాడు. అసలు ప్రధానంగా విదురా నేను ఎందుకు వచ్చానో తెలుసా? తన మనసులో ఉన్న మాటని ఒక్క విదురుడికే చెప్పాడు భారతంలో. నాకు తెలుసు సంధి పొసగదని, అయినా ఎందుకు వచ్చానో తెలుసా? పొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ధర్మాత్ములు పాండవులు నీకు తెలుసుగా విదురా. ధర్మం వైపు భగవంతుడు ఉంటాడు, ధర్మం గెలుస్తుంది. దుర్యోధనాదులందరూ మడిసిపోతారు. ఇంతమంది మరణించిన తరువాత ఆఖరికి తేరగా దొరికేది ప్రశ్న వేసేది నన్నేస్తారు. ఏమంటారంటే, ఇంత శక్తివంతుడు కృష్ణుడు పూనుకుని ఉంటే, సంధి ప్రయత్నం చేసి ఉంటే, ఉభయులను వణంబడేటటువంటి ప్రయత్నం చేసి ఉంటే ఈ కురుక్షేత్రం జరిగేది కాదు, ఇంతమంది చనిపోయేవారు కాదంటారు. ఆ మాట నేను పడకుండా ఉండడానికి నేనే వచ్చాను విదురా. తన మనసులో ఉన్న మాట ఒక్క విదురుడికే చెప్పాడు. పాపం ఇంత చేశాడు. ఆఖరికి గాంధార ఏమంది? నీ వల్లే జరిగింది, నువ్వు దిక్కులేని చావు చచ్చిపోతావని శపించింది కృష్ణుడిని. కాబట్టి ఇందుకు వచ్చాను విదురా అన్నాడు. తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాడు. యుద్ధం తప్పలేదు. విదురుడు మాత్రం సర్వశాస్త్ర పారంగతుడయ్యుండి కూడా యుద్ధభూమిలోకి వెళ్ళలేదు. ఆయన యుద్ధం చేయలేదు. ఎందుచేత అంటే ఇటువైపు తన బిడ్డలే, అటువైపు తన బిడ్డలే. ధర్మం గెలుస్తుందని తెలుసు. అసలు ఆయన చేరాలి అంటే పాండవుల వైపు చేరాలి. ఇటు ధృతరాష్ట్రుడు తనని నమ్ముకుని ఉన్నవాడు. విదురుడు అటు పక్కకి వెళ్ళిపోయాడు అంటే ధృతరాష్ట్రుడు తట్టుకోలేడు. అందుకే అసలు తాను ఏ పక్షంలోనూ చేరలేదు, తాను ఏ యుద్ధమూ చేయలేదు, తాను దూరంగా ఉండిపోయాడు. పాండవులు గెలిచారు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తరువాత ఇంచుమించు 15 సంవత్సరములు అక్కడ ఉన్న తర్వాత వైరాగ్యం వచ్చి ధృతరాష్ట్ర మహారాజు గారు గాంధారితోటి, కుంతితోటి, సంజయుడితోటి, విదురుడితోటి కలిసి తపస్సు చేసుకుని నేను ఇక ఉత్తమ లోకములను పొందుతానని హస్తినాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరణ్యములకు వెళ్ళిపోతుంటే విదురుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. విదురుడు అప్పుడప్పుడు కనపడుతూ ఉండేవాడు. ఒక అవధూత ఎలా తిరుగుతాడో అలా శరీరాన్ని గురించి కూడా ఏమీ పట్టింపు లేకుండా ఒళ్ళంతా బూది కప్పుకుపోయి, జుత్తంతా చిమ్ముకుపోయి, దేనితోటి సంబంధం లేకుండా నిరంతరమును బ్రహ్మమును అనుభవిస్తూ, అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పగలిగి ఉండి
చెప్పడం అలవాటయ్యుండి చాలా కాలము చెప్పి కూడా ఒక స్థితికి వచ్చిన తరువాత ఇక చెప్పడం ఆపేయాలి, స్వచ్ఛందంగా ఆపేయాలి. తాను చెబితే వినేవాళ్ళు చాలామంది ఉన్నా, చెప్పడం తన ప్రవృత్తి అయినా, చెప్పడం ధర్మ ప్రచారము కోసమని తాను చెప్తున్నవాడైనా, దాని వలన తృప్తి ఉన్నా అదే ప్రమేయంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక స్థితిలో ఆపేయాలి. ఆపేసి ఇక తాను పరమాత్మ యందు ఒరిగిపోవడానికి అనుష్ఠానమునందు పూర్తిగా మగ్నమైపోవాలి. అందులో విదురుడైతే ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, తాను ఏ పట్టింపు లేకుండా ఒంటి నిండా బూది కప్పుకొని జడలు చిమ్ముకుపోయి అరణ్యంలో తిరుగుతుండేవాడు. పాండవులతో చెప్పాడు ధృతరాష్ట్రుడు ఒకప్పుడు, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు నాకు ఇక్కడ విదురుడు, అలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. పిలిస్తే పలకడం. ఒక రోజు పాండవులు వచ్చారు, ధర్మరాజు గారు వచ్చారు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతుండగా విదురుడు అలా దూరంగా నిలబడి ఉన్నాడు. అడిగో విదురుడు చూసావా, పిలిస్తే పలకడు, ఏమిటో అలా చక్రంలోంచి వెళ్ళిపోతూ ఉంటాడన్నాడు. అంతకుముందే ధృతరాష్ట్రుడు, ఓ విదురుడు వచ్చాడని ధర్మరాజు గారు చూసి పరిగెత్తాడు. నేను ధర్మరాజుని విదురా ఆగు ఆగు అంటున్నా ఆయన అలా 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 చెట్ల మధ్యలోంచి పొదల మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చెట్టు దగ్గర ఆని అలా నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు గబగబా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నిలబడి విదురా నేను ఎందుకు అలా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నావు, ఆగు మాట్లాడు అన్నాడు. ధర్మరాజు గారు చూస్తుండగానే విదురుడిలో ఉన్నటువంటి తేజస్సు అంతా కూడా ధర్మరాజు గారిలోకి ప్రవేశించింది. ఎందుకని మహాభారత కాలంలో ధర్మదేవత 2 రూపాలతో తిరిగింది. ఒకటి విదురుడు, 2 ధర్మరాజు. ఎప్పుడైతే విదుర తేజస్సు ధర్మరాజు గారిలో కలిసిపోయిందో ధర్మరాజు గారి తేజస్సు ఒక్కసారి పెరిగిపోయింది. విదురుడు నిద్రపోతున్నవాడు ఎలా ఉంటాడో అలాగే ఒరిగిపోయాడు. గబగబా చూసి ధర్మరాజు గారు అంత్యేష్టి సంస్కారం చేద్దామని అగ్ని సంస్కారం చేయడానికి సిద్ధపడ్డాడు. అశరీరవాణి పలికిద్దు పైనుంచి. చిట్ట చివరి రోజులలో యతి ధర్మాన్ని పాటించాడు. ఒక యతి పురుషుడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికాడు. అగ్నితోడి సంపర్కం వదిలేశాడు. ఇక తాను పచనం చేసుకు తినలేదు. అగ్నితో ఏ సంబంధం లేదు. అగ్ని సంబంధం ఉన్నది అంటే ఆ వేళకి అది తిద్దామని కోరిక ఉంటే అగ్ని వాడుకుంటాడు. అగ్ని వాడుకున్నాడు, అగ్ని కార్యం చేస్తాడు, దాని వలన పుణ్యాన్ని పొందుతాడు. అగ్ని వెలిగించాడు, కావలసింది వండుకుంటాడు. అగ్నిని వాడుకున్నాడు, సుఖాన్ని పొందుతాడు. అగ్నితో సంపర్కం వదిలేశాడు, ఇక జీవితంలో తనకి దొరికితే తినడం, లేకపోతే పడిపోవడం. ఆత్మ తానుగా భావన చేస్తూ శరీర సంబంధాన్ని వదిలేశాడని గుర్తు. అందుకే సన్యాసుల్ని కాల్చరు. కారణం ఏమిటంటే వాళ్ళు అగ్నితో సంబంధం వదిలేస్తారు కాబట్టి వాళ్ళని అగ్ని సంస్కారం చేయకూడదు కాబట్టి భూమి యందు ఉంచేస్తారు శరీరాన్ని. అలా భూమి యందు ఉంచేసి పైన తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే దాన్ని సన్నిధానం అని ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ యతి పురుషుడు ఏ నియమాలు పాటిస్తాడో అటువంటి నియమాల్ని పాటిస్తూ విదురుడు చిట్ట చివరిలో పడిపోయాడు. కాబట్టి ఆయన శరీరానికి అగ్ని సంస్కారం చెయ్యకూడదు అన్నారు అని అశరీరం అని పలికింది. అప్పుడు యథోచిత సంస్కారం విదురుడికి చేశాడు. ఆ విధంగా ఈ భూమి మీద నడయాడినటువంటి ధర్మదేవత చిట్ట చివర ఏ మాండవ్య మహర్షి శాపం వలన వచ్చాడో ఆ విదురుడు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమి అంటే ధర్మబోధ. మనుష్యులు పాటించవలసినటువంటి ధర్మాన్ని ప్రత్యేకంగా భగవంతుడు బహుశः అనుకుని ఉంటుంటాడు. ఈ ఒక్క రాత్రి దాటిపోతే, కృష్ణుడు రాయబారానికి వచ్చేస్తే ఇక పైన ధృతరాష్ట్రుడు ఇంత ఆర్తిగా అడిగే అవకాశం ఉండదు. ఇప్పటికే సంజయ రాయబారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడి మనస్సులో విదురుడితోటి మాట్లాడించాలన్న కోరిక కలగాలి. అది కలిగితేనే మాట్లాడతాడు. అందున రాత్రి వేళ మాట్లాడుతున్నది చాలా సావధానంగా ప్రశాంతంగా ఉండి మాట్లాడింది. లోకమునకు ఈ ధర్మదేవత వచ్చిన కారణం చేత విదురనీతి అన్న పేరుతో వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు, అనుష్ఠించవలసిన విషయాలు అందించాలనుకున్నాడు. అందుకే ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోవడం, విదురనీతి లోకానికి అందడం జరిగింది. మహానుభావుడు జీవించి ఉన్నంతకాలం ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం కోసం బ్రతికి ధర్మాన్ని మాట్లాడి కుంతీదేవి అంతటిది కూడా
మనుష్యులకు ఆదర్శం ఎవరు అంటే విదురుడే. ఆనాడు సభలో నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడిన వాడు విదురుడే. ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అని కితాబులిచ్చింది. అంత గొప్పవాడిగా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ పాండవులను రక్షించి కుంతీదేవిని రక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేసి పాండవులు గెలిచిన తరువాత సంతోషించి మాట వినకపడిపోయిన దుర్యోధనాదుల గురించి బాధపడి ఇక చెప్పడమే జీవితం కాదు, తాను కూడా అనుష్ఠాన పర్యంతంలో చివరి దశకి చేరిపోవాలని యతి జీవితాన్ని గడిపి తుట్టతుదన తన తేజస్సు ధర్మరాజు యొక్క తేజస్సుతో కలిపేసి పడిపోయినటువంటి మహాత్ముడు విదురుడు. ఆ విదురుడి ఇంటికి భగవంతుడంతటి వాడు వెతుక్కుంటూ వెళ్ళి అన్నం తిన్నాడు, ఉపచారం అందుకున్నాడు, ఆ ఇంట నిద్రపోయాడు, ఆ ఇంట నిద్రలేచాడు, ఆ ఇంట చందనాదులు పుచ్చుకున్నాడు, ఆ ఇంట ఆయన సలహా అడిగాడు, ఆయన మాటని ఔదులదాలుస్తున్నానన్నాడు. భారతంలో తన హృదయంలోని మాటని విదురుడికొక్కడికే చెప్పాడు. అంటే విదురుడి లాంటి వ్యక్తి గురించి ఒక్క మాట చెప్పుకున్నా విన్నా కూడా కృష్ణ పరమాత్మ అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనేటటువంటిది నిర్వివాదాంశం. మహాభారతం ఇతిహాసం, విశేషించి పంచమ వేదం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, ఇతిహాసము అనే మాటకు అర్థం ఏమిటంటే ఇది ఇట్లే జరిగినది అని. అంటే అందులో కల్పింపబడినటువంటి విషయములు ఏవీ ప్రతిపాదింపబడలేదు. అందుకే అది పురాణము, ఇతిహాసము, పంచమ వేదము. పురాణము అంటే ఎప్పుడో జరిగిన కథ, జరగనిది మాత్రం కాదు, కల్పింపబడినది కాదు, యథార్థముగా జరిగినది. కానీ ఆ కథ ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర అని అనుకోవడానికి అవకాశం ఉండదు. అది ఎప్పటికీ కూడా మనుష్య జీవితానికి అన్వయమై మనిషి ధర్మమునందు ఊంచుకోవడానికి ప్రాతిపదిక అవుతుంది. మీరు అలా పరిశీలనం చేసినప్పుడు అసలు మహాభారతం అంతా మొట్టమొదట ఎక్కడ ప్రతిపాదింపబడింది అంటే ఆ వినత కద్రువ పరస్పరం అసూయ పొంది వాళ్ళ సంతానముల విషయంలో ప్రవర్తించినటువంటి తీరు దగ్గర అసూయ అనేటటువంటిది ఎంత దూరం పెడుతుంది అన్న దగ్గర ప్రతిపాదింపబడినటువంటి భారత కథ తర్వాత విస్తరణ పొంది అది కురుపాండవ సంగ్రామంగా ఎలా వెళ్ళింది అన్న విషయం మనకి ద్యోతకమవుతుంది. మహాభారతం జరిగినటువంటి కథ, కానీ మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ప్రతి చిన్న విషయాన్ని తరచి తరచి పరిశీలనం చేస్తే మీకు అందులో అనేక విషయాలు ద్యోతకమవుతాయి. ఎందుచేత అంటే ఒకరు ఎక్కడ పుట్టారు, ఏ కులంలో పుట్టారు, వాళ్ళు ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు అన్నదానితో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి వాళ్ళల్లో పరమాద్భుతమైనటువంటి రూపము ప్రకాశిస్తూ ఉంటుంది. ఏదో ఉప్పు సముద్రంలో ముత్యాలు పుట్టినట్టుగా, సాలగ్రామాలు గులకరాళ్లలోనే దొరికినట్టుగా, ఎక్కడో పెద్ద పెద్ద కులాలలో పుట్టారు, పెద్ద పెద్ద వంశాలలో పుట్టారు, పెద్ద పెద్ద కుటుంబాలలో పుట్టారు అనుకున్న వాళ్ళల్లో కొన్ని హీనమైనటువంటి గుణములు వాళ్ళు ప్రవర్తించకూడనటువంటి విధానం కనపడితే కొందరు పైకి చూడడానికి ఏ కారణం చేత కూడా ఆమోదింపబడేటటువంటి వ్యక్తులు కానివారు, నిజానికి వాళ్ళ పేరు చెప్తే సభ్య సమాజం తల ఉంచుకోవలసినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క అవతారం ఏ రాక్షసుల్ని దురుమాడడానికి స్వీకరింపబడుతుందో అటువంటి రాక్షసుల యొక్క రూపము కలిగినటువంటి వారు, ఇత పూర్వం నిజంగానే రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు హఠాత్తుగా ఏ కారణం లేకుండా ఒక పెనుమార్పుని పొందుతారు. అంటే అసలు వ్యూహమునందు ఆ లక్షణం లేకపోతే అది ప్రకాశించడం సాధ్యం కాదు. అది మర్రి విత్తనం అనుకోండి, మర్రి చెట్టు యొక్క వ్యూహమంతా కూడా విత్తనంలో ఉంటుంది. బీజస్యాంతరి వంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. చిన్న మర్రి గింజలో ఒక మర్రి చెట్టు యొక్క వ్యూహమంతా ఉన్నట్లుగా లోపల ఎక్కడో ఏదో నిరుసు ఉంటుంది.
ఆ నిరుసుని ఊది విసినికర్ర పెట్టి విసిరారనుకోండి, అది జ్వాల కింద పరిణమిస్తుంది. అలా ఎక్కడో పైకి రాక్షసులలా కనపడినటువంటి వాళ్ళ లోపల కూడా ఏదో మానవత్వ స్పర్శ. పుట్టినది రాక్షస వంశంలో, తినేది సాక్షాత్తుగా నరమాంసం. నరమాంసము తినలేదు వాళ్ళు అనడానికి ఉదాహరణ ఉండదు, ఆధారం ఉండదు. వాళ్ళు నరమాంస భక్షకులే. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో లోపల ఉన్నటువంటి నిరుసు ఊదబడడానికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు వాళ్ళల్లో ఒక్కసారి రగిలి ఆ ప్రకాశించేటటువంటి ధర్మజ్వాల ముందు యావత్ మానవ జాతి విస్మయం పొంది నిలబడిపోతుంది. నిలబడిపోయి ఆ సమయంలో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు నన్నయ్య గారి లాంటి దార్శనికుల నోటి వెంటైతే రుచిరార్థ సూక్తులై ఎల్లకాలముల యందు మనమందరం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గొప్ప వ్యక్తులుగా ప్రకాశిస్తారు. అంతేకాదు, మీరు మహాభారతంలో ఒక కథని వినేటప్పుడు, కథ అంటే జరిగిన విషయమే నిజమండి, వినేటప్పుడు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ధర్మము అనేటటువంటిది కాలమునందు ఆచరింపబడుతుంది. కాలము ప్రాతిపదికగా లేకుండా ధర్మాచరణము సాధ్యం కాదు. ఎందుకని అంటే అసలు ధర్మాచరణమునకు ప్రధానమైన ప్రాతిపదిక ఏది అంటే కాలమే. ఎందుకని అంటే ఏదో తెల్లవారుజాము కాలము అన్నాను అనుకోండి, ధర్మాచరణమునకు ఆ కాలము ఒక ప్రాతిపదిక. ఆ సమయంలో నువ్వు ఇది చెయ్యాలి, అది శాస్త్రం విధిస్తుంది. ఏదో బ్రాహ్మీ ముహూర్తము, ఆ కాలమునందు నువ్వు తప్పకుండా భగవదారాధన ఒక్కటే చెయ్యాలి, భగవత్ చింతనము చెయ్యాలి. మనసు ఇతర విషయములను గురించి ఆలోచించకూడదు, కేవలము భగవత్ సంబంధమును ఆలోచించాలి. ఏదో ప్రాతకాలం దాటిపోయి అనుష్ఠానాదులు పూర్తయిపోయాయి, అర్థ సముపార్జన గురించి ఆలోచించవచ్చు. ధార్మికముగా నేను డబ్బు ఎలా సంపాదించవచ్చు అన్న విషయం గురించి, ధార్మికంగా నేను డబ్బుని ఎలా ఖర్చు పెట్టచ్చు, నేను ఏ కోరికలు పొంది ఉండవచ్చు, ఆ కోరికలను తీర్చుకోవడానికి భోగోపకరణములను ఎలా సముపార్జించుకోవచ్చు గృహస్థైతే. ఇది మధ్యాహ్న కాలమునందు చేసేటటువంటి ఆలోచన. ఇక మళ్ళీ ప్రదోషం వచ్చిందనుకోండి, అంటే సాయంకాలం వేళ సూర్యాస్తమయానికి అలాగే ఆ చీకటి రావడానికి మధ్యలో ఉండేటటువంటి సంధికాలము సాయంకాలం ప్రదోషం అంటాం. అటువంటి కాలం మళ్ళీ భగవత్ సంబంధమైన ఆరాధనకు యోగ్యమైనటువంటి కాలం. చీకటి పడిపోయిందనుకోండి, ధార్మికమైనటువంటి భోగము కామసుఖమును అనుభవించడానికి యోగ్యమైన కాలము. అంటే ఆ కాలమును బట్టి చేసినటువంటి పని ఏది ఉంటుందో అది ధర్మ చట్రంలోకి ఇమిడిపోతుంది. అది కాలమును బట్టి జరగలేదనుకోండి, అప్పుడు అది ధర్మము కిందకి రాదు, అధర్మమై కట్టి కుడుపుతుంది. కాలమునందు ఎప్పుడూ ధర్మము గురించే ఆలోచించి ధర్మమునందు పూనిక ఉండి ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి తాపత్రయం మనసులో ఉండి దానికి కట్టుబడగలిగిన వ్యక్తులు అనుకోండి, ఏదో ధర్మము గురించి ఆలోచన, ధర్మం చేయాలనే ఆర్తి ఉంటే సరిపోదు, చేసేటటువంటి లక్షణం కూడా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి భగవంతుడు కాలమునందే రక్షణ కూడా చేకూరుస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.